హాయ్ అందరికీ. ఈరోజైతే చికెన్ కర్రీ షేర్ చేస్తున్నాను. ఎప్పుడు ఒకేలా కాకుండా సెమీ గ్రేవీతో వెల్లుల్లి కారం వేసి చేశానండి. అబ్బా, చూస్తుంటేనే నోరూరిపోతుంది. వేడి వేడి రైస్లో అలా కొంచెం కర్రీ పెట్టేసుకొని రైస్ మొత్తం తినేసేయచ్చు. ఎక్కువ స్పైసీ కాకుండా పిల్లలు తినేలాగా చేశాను. ఎలా చేయాలో చూసేయండి. 1 స్పూన్ వరకు అయితే ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ సోంపు, పించ్ అంతా షాజీరా, దాల్చిని, ఇలాచి, స్టార్ ఒక్కొక్కటిగా మసాలా ఘాటు లేకుండా మంచి స్పైసీతో చేసేద్దాం. ఒక 4-5 మిరియాలు, లవంగాలు ఇదంతా వేసుకోండి. కొంచెంగా కసూరి మేతి కూడా వేసాను, బాగుంటుంది. ఇంకా కారం అయితే ఒక చిన్న స్పూన్ తోటి 2 స్పూన్స్. కలర్ఫుల్గా ఉండాలి కాబట్టి కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ ఒక 1 స్పూన్ వేసి మిక్సీ పట్టేసుకున్నాను. లాస్ట్కి ఒక 10 నుంచి 20 వరకు, నేనైతే 20-22 వరకు వెల్లిపాయలు వేసాను. ఇలా దాంట్లో వెల్లుల్లి అంటే వెల్లిపాయల్లో ఉన్న వెట్నెస్ కారం ముద్దలాగా అయిపోవాలి. తీసి పక్కన పెట్టేసి ప్యాన్లో కొంచెం ఆయిల్, మేమైతే పల్లి గానుగ నూనె వాడుతున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఏ కర్రీ చేసినా ఈ ఆయిల్ తోటి ఇంకా టేస్ట్ బాగుంటుంది. రైస్ బ్రాండ్ అయితే ఇంకేమైనా ఇడ్లీలు ఫ్రైడ్ ఐటమ్స్ చేయాలంటే రైస్ బ్రాండ్ వాడుతున్నాం, కానీ నార్మల్గా ఆయిల్ కర్రీస్కి మాత్రం ఇలా గానుగ నూనెనే వాడుతున్నాము. ఇంకా ఆనియన్స్ ఎక్కువ కాకుండా కొంచెం ఒక మీడియం సైజ్ ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు. ఆనియన్ మొత్తం గోల్డ్ కలర్ కాకముందే 1/2 కేజీ చికెన్ని కొంచెం ఉప్పు, పసుపు వేసి అలా కొంచెం ఎక్కువ స్పైసీ ఏం కదండి, ఒక పించ్ అంత కారం వేసి మ్యారినేషన్ చేశాను. ప్లెయిన్గా వేస్తే వైట్గా ఉంటుంది చికెను, ఇలా మంచి కలర్ఫుల్గా వస్తుందని. ఇంకా హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసి మంచిగా ఒక 15 మినిట్స్ కుక్ చేసుకున్నాను. ఆయిల్ అంతా అంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయి ఆయిల్ అంతా వచ్చేలాగా మంచిగా కుక్ చేసుకున్నాను. ఇంకా మనకి చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోయిన తర్వాతకి మనం ఇందాక మిక్సీ పట్టేసుకున్నాం కదా వెల్లుల్లి కారంని, అది వేసుకోండి. స్పైసీ తగ్గట్టు వేసుకోండి. అంటే మొత్తం అయితే మొత్తం వేసుకోండి, లేదంటే ఇంకొంచెం. ఎలాంటి కర్రీలో కూడా వెల్లుల్లి కారం వేస్తే బాగుంటుంది. ఈ విధంగా కలర్ఫుల్గా కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేయడం వల్ల ఇలా కలర్ఫుల్గా వచ్చింది. ఇంకొంచెం పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, అంతే. ఇంకా మనకి కొంచెం సెమీ గ్రేవీతో బాగుంటుంది. ఇంకా మీకు ఇంకా తిక్కగా గ్రేవీ కావాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. బట్ నేను ఈ విధంగా లైట్గా కొంచెం రైస్ కలిసేలాగా ఉండేలాగానే ఇంతవరకు సరిపోతుంది అనేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. మనకి చికెన్ ఉడికితే సరిపోతుంది. కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకున్నాం, తర్వాతకి వెల్లుల్లి కారం వేస్తే అయిపోయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వర్షాకాలంలో వెల్లిపాయలు కూడా మంచివి కదా, కొంచెం ఘాటుగా మంచి టేస్ట్తో ఉంటుంది. ట్రై చేసి ఎలా ఉందని